హాయ్ అండి అందరికీ. ఈరోజు చేయబోయే రెసిపీ అదిరిపోయే టేస్ట్‌తో రొయ్యల బిర్యానీ అయితే చేయబోతున్నాను. ఈ రొయ్యల బిర్యానీలో ఈ పేస్ట్ వేసి చేశారంటే టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. సూపర్‌గా ఉంటుంది. చికెన్ బిర్యానీ కన్నా ఈ రొయ్య బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా? నా వీడియో చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకో కొంతమందికి రీచ్ అవుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ప్రతి వీడియో మీకు వస్తుంది. ఈ బిర్యానీకి రైస్ అయితే నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. మామూలు రైస్ తోటైనా చేసుకోవచ్చు. బిర్యానీ చాలా బాగుంటుంది. రైస్ అయితే దేనితోటైనా కొలత పెట్టుకోండి. నేను అరకిలోకి కొంచెం తక్కువగానే తీసుకున్నాను. రైస్ అయితే ఒక గిన్నెలోకి వేసేసుకోండి. వాటర్ వేసి 2-3 సార్లు కడగండి. ఇలా శుభ్రంగా చేతితోటి నలిపి కడుక్కోండి. ఇలా శుభ్రంగా కడిగేసుకున్నాక ఈ వాటర్ వంచేసి మళ్ళీ వాటర్ వేసి 30 నిమిషాల వరకు నానబెట్టి ఉంచండి. పచ్చిరొయ్యలు అయితే బిర్యానీకి ఈ సైజు రొయ్యలు అయితే తీసుకోండి. బిర్యానీలో పచ్చిరొయ్యలు ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది. ఎక్కువగానే వేసుకోండి. అరకిలోకి రైస్ అయితే కొంచెం తక్కువగా తీసుకున్నాను కాబట్టి 1/2 కిలో వరకు టమాటా పళ్ళు తీసుకోండి. ఇలా కట్ చేసుకుని మిక్సీ బౌల్లో వేసుకుని మెత్తని పేస్ట్లా చేసుకోండి. ఈ టమాటా పేస్ట్ ఎక్కువగా వేసుకుంటే పచ్చిరొయ్యల బిర్యానీలో సూపర్గా ఉంటుంది. బాగా మెత్తగా మిక్సీ పట్టేయకుండా కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పెట్టుకున్న పేస్ట్ ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ కాగాక శుభ్రం చేసుకున్న పచ్చిరొయ్యలు ఆయిల్లో వేసేసుకుని కొద్దిగా పసుపు వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. పచ్చిరొయ్యలు బాగా ఫ్రై అయిందాక ఫ్రై చేసుకోవాలి. బాగా ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటేనే నీ స్మెల్ లేకుండా ఉంటుంది. పచ్చిరొయ్యలు అయితే ఫ్రై చేసేసుకున్నాం కదా, ఒక బౌల్లోకి తీసేసుకోండి. అన్ని రొయ్యలు తీసేసుకున్నాం కదా, ఇప్పుడు అదే ఆయిల్లో బిర్యానీ సరుకులు వేసుకోండి. బిర్యానీ సరుకులు మిరియాలు, సాజీరా, యాలక్కాయలు, లవంగాలు, చెక్క, అనాస పువ్వు, జాపత్రి, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, కరివేపాకు అన్ని వేసేసుకున్నాక కాసేపు ఫ్రై చేసుకోండి. బిర్యానీ సరుకులు బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి, ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఇలా సన్నగా కట్ చేసుకుని ఇలా ఎక్కువగా వేసుకుంటే బిర్యానీ చాలా బాగుంటుంది. ఆనియన్స్ బాగా ఫ్రై అయిందాక ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఎక్కువగా ఫ్రై చేసుకుంటే బిర్యానీ చాలా బాగుంటుంది. ఆనియన్స్ అందుకు ఎక్కువగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసేసుకున్నాక కొద్దిగా జీడిపప్పు వేసుకోండి. జీడిపప్పు కూడా కాసేపు ఫ్రై చేసుకోండి. జీడిపప్పు ఫ్రై చేసేసుకున్నాం కదా, ఇప్పుడు టమాటా పేస్ట్ అందులో వేసేసుకుని ఫ్రై చేసుకోండి. టమాటా పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటా పేస్ట్ ఫ్రై అవడానికి ఒక 5 నిమిషాలైనా మనకు టైం పడుతుంది. టమాటా పేస్ట్ బాగా ఫ్రై చేసేసుకున్నాం కదా, ఇప్పుడు బిర్యానీ పొడి 2 స్పూన్ల వరకు వేసుకోండి. 2 స్పూన్లు కారం. ఈ రొయ్యల బిర్యానీలో కారం కంపల్సరిగా వేయాలి. కొద్దిగా పుదీనా కూడా వేసుకోండి. ఒకసారి మసాలా కారం కాసేపు ఫ్రై చేసుకోండి. మసాలా కారం కాసేపు ఫ్రై చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రై చేసుకున్న రొయ్యలు వేసేసుకోండి. ఇప్పుడు 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. ఈ పచ్చిరొయ్యల బిర్యానీకి నెయ్యి మట్టికి మిస్ అవ్వకండి. నెయ్యి వలన చాలా రుచిగా ఉంటుంది బిర్యానీ. రొయ్యలు కాసేపు మసాలాలో ఫ్రై చేసుకోండి. ఇలా కాసేపు ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు వాటర్ వేసుకోండి. మనం రైస్ దేనితోటైతే కొలుసుకున్నామో దానితోటే వాటర్ వేసుకోవాలి. దీన్ని కళాయి అంటారు, లేకపోతే లోటా కూడా అంటారు. ఒక లోటాడు వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇంకో లోటాడు కొంచెం వెల్తుగా వేసుకోండి. నేను చూపించిన విధంగా అంత వెల్తుగా వేసుకోవాలి. అంటే 30 నిమిషాల వరకు రైస్ నానబెట్టుకున్నాను కాబట్టి ఇంత వెల్తుగా వేసుకుంటున్నాను. రైస్ కూడా కొంచెం కొత్తవి ఉంటాయి, కొంచెం పాతవి ఉంటాయి. కొత్త రైస్కి అయితే ఒక గ్లాసు రైస్కి గ్లాసున్నర వాటరే వేసుకోండి. ఇప్పుడు వాటర్ వేసేసుకున్నాం కదా, తగినంత సాల్ట్ వేసేసుకున్నాక
వాటర్ మరిగేటప్పుడు వాటర్ అయితే ఉప్పు చూసుకోండి. ఉప్పు సరిపోతే మళ్ళీ ఉప్పు వేసుకోండి. కొంచెం ఉప్పుగానే వాటర్ చూసుకోవాలి. అప్పుడు మనకు బిర్యానీ ఉడికాక కరెక్ట్‌గా సరిపోతుంది. నాకైతే ఇంకొంచెం సాల్ట్ పడుతుంది. అంతే కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ మరుగుతుంది కదా! నానబెట్టుకున్న రైస్‌లో వాటర్ అంతా రిమూవ్ చేసి రైస్ అయితే మరుగుతున్న వాటర్‌లో వేసేసుకోండి. రైస్ అంతా వాటర్‌లో వేసేసుకున్నాం కదా! ఇప్పుడు గరిటెతోటి బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి 2 విజిల్ రానిస్తే సరిపోతుంది. 2 విజిల్ వచ్చేసాక 2 సెకండ్లుంచి విజిల్ తీసేస్తే సరిపోతుంది. విజిల్ తీసేయమన్నానని వెంటనే అయితే తీసేయకండి. కుక్కర్ అయితే పేలుతుంది. కుక్కర్ కాడనైతే పట్టుకుని విజిల్ని గరిటెతోటి పైకి మెల్లిమెల్లిగా లేపారంటే ఆవిరంతా బయటకు పోయాక మూత తీస్తే సరిపోతుంది. ఎంతో రుచిగా ఉండే పచ్చిరొయ్యల బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇలా టమాటా పేస్ట్ వేసి చేశారంటే సూపర్‌గా ఉంటుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేసేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చుంటే మీ ఫ్రెండ్స్‌కి, బంధువులకి కూడా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి ప్లీజ్.